హలో ఎవరివైట్ అందరికీ నమస్కారం. నేను బివి సత్యనగేష్. మనోబలమే మహాబలం శీర్షికలో అనేక రకాల టాపిక్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఈరోజు మనిషిలో ఎంతో శక్తి ఉంటుంది, దాని గురించి మాట్లాడుకుందాం. కనిపించే మనిషిలో కనిపించని శక్తి చాలా ఉంటుంది. చాలామంది అంటూ ఉంటారు, ఐన్స్టీన్ ఓన్లీ 3% మాత్రమే వాడాడు, 1% మాత్రమే వాడాడు. అంతర్జాతీయ శాస్త్రవేత్త అయిన ఆయనే 1%, 3% వాడితే ఒక సగటు మనిషి ఎంత వాడుతున్నట్టు లెక్క. అయితే ఇంకా వాడని శక్తి ఎంతో ఉంది కదా అనేది ఎప్పుడు వింటూ ఉంటాం మనం. ఒక రాయిలో శిల్పం ఉంటుందనేది అందరికీ తెలుసు. ఆ శిల్పం యొక్క అందం శిల్పి చాతుర్యం మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఆ శిల్పి చాలా స్కిల్ఫుల్గా చేస్తే ఆ శిల్పానికి అందం వస్తుంది. అలాగే ప్రతి మనిషి కూడా తనకు తానే శిల్పిగా తయారవ్వాలి. నా జీవితానికి నేనే శిల్పిని. ఐ డిజైన్ మై డెస్టినీ. ఐఎమ్ ది ఆర్కిటెక్ట్ ఆఫ్ మై ఓన్ ఫ్యూచర్. ఐఎమ్ ది డిజైనర్ ఆఫ్ మై డెస్టినీ అనేది అనుకుని నా జీవితానికి నేనే శిల్పిని అని అనుకుంటూ మనం దాన్ని రూపొందించడానికి ప్రతిరోజు ప్రయత్నం చేయాలి. ఈ సందర్భంలో మీకు ఒక చిన్న కథ చెప్తా. ఇది కథే. ఒక రోడ్డు మీద తండ్రి తన 5 ఏళ్ల కొడుకు రోడ్డు మీద నడిచి వెళ్తున్నారు. రోడ్డు మీద ఒక దెబ్బతిన్న పక్షి రోడ్డు మీద ఇలా రెక్కలు కొట్టుకుంటుంది, కానీ ఎగరలేకపోతుంది. అప్పుడు ఆ 5 ఏళ్ల పిల్లవాడు తండ్రితో అన్నాడట, నాన్న, ఆ పక్షి ఎలా కొట్టుకుంటుందో దాన్ని మనం ఇంటికి తీసుకెళ్దామా అని అడిగితే కరెక్టే నాన్న, సహాయం చేయాలి మనం, లేదంటే మనం పట్టించుకోకుండా వెళ్ళిపోతే ఏ పిల్లో కుక్కో దాన్ని తీసుకెళ్ళిపోతుంది, కనుక తప్పకుండా తీసుకెళ్దాం నాన్న అని చెప్పి అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఆ పక్షిని ఇంటికి తీసుకెళ్లారు. మరి ఇంటి దగ్గర కూడా సంరక్షణ ఉండాలి కనుక వెంటనే ఒక పంజరాన్ని దారిలో వెళ్తూ కొనుక్కుంటూ వెళ్ళారు. ఆ పంజరంలో ఈ దెబ్బతిన్న పక్షిని పెట్టారు. పెట్టి దానికి రోజు దానా వేస్తూ మంచినీళ్ళు పెడుతున్నారు. తింటుంది, తాగుతుంది. సో వారం రోజులైంది, 10 రోజులైంది. తండ్రికి అనిపిస్తుంది, దీన్ని ఇలా పంజరంలో నిర్బంధించడం కరెక్ట్ కాదు, దీన్ని వెంటనే తీసుకెళ్ళి బయటకు వదిలేద్దాం, ఇది స్వేచ్ఛగా గాల్లో ఎగిరి వెళ్ళిపోవాలనేది తండ్రి అనుకుంటూ ఉంటాడు. కానీ పిల్లవాడు అంటాడు, నాన్న, దాన్ని అలా వదిలేస్తే అది ఎగరలేకపోతుంది కదా, అందుకని మళ్ళా ఏ కుక్క పిల్లో పట్టుకుపోతుంది కదా, వద్దు నాన్న, మన దగ్గరే ఉంచుకుందాం అంటాడు. తప్పమ్మా, దాన్ని అలా బంధించకూడదని చెప్పి ఆయన చెప్తూ ఉంటాడు. అది ఎగరలేదు అని ఆ బాబు అంటూ ఉంటాడు. అప్పుడు తండ్రి పంజరంలోంచి ఆ పిట్టను బయటికి తీసి కింద పెడతాడు. ఆ పక్షి ప్రయత్నిస్తుంది ఎగరడానికి, కానీ ఎగరలేదు. అప్పుడు పిల్లవాడు అంటాడు, నాన్న, నేను చెప్పాను కదా, అది ఎగరలేదు కదా, దాన్ని మనం ఇప్పుడు బయట వదలకూడదు కదా అని చెప్పి అనగానే తండ్రి కన్విన్స్ అయ్యి సరేలే అని చెప్పి మళ్ళీ పంజరంలో పెడతాడు. మరొక వారం రోజులు గడుస్తుంది, 10 రోజులు గడుస్తుంది, 15 రోజులు గడుస్తుంది. తండ్రికి తెలుసు ఈ పాటికి అది కంప్లీట్గా రికవర్ అయిపోయి ఉంటుంది అని. కానీ పిల్లవాడు అది ఎగరలేదు కనుక, పక్షి ఎగరలేదు కనుక పిల్లవాడు ఒప్పుకోవటం లేదని చెప్పి అలా ఉంచుతాడు. మళ్ళీ ఇంకొక రోజు దాన్ని పంజరంలోంచి బయటకు తీసి కింద పెడితే అది ఎగరడానికి ప్రయత్నిస్తుంది, కానీ ఎగరదు. తండ్రి అప్పుడు అనుకుంటాడు, ఎలాగ ఈ పిల్లవాడికి నచ్చజెప్పాలి అని, నాన్న, ఈరోజు మనం ఈ పక్షిని తీసుకుని సరదాగా అలా షికారు వెళ్దాం, ఎందుకంటే మన చేతిలోనే ఉంటుంది కదా, అందుకని దానికి క్షేమంగా ఉంటుంది, సో తీసుకుని వెళ్దాం. పాపం దాన్ని చాలా రోజులు అయిపోయిందిగా, స్వేచ్ఛగా తిరిగి దానికి ఆకాశం చూడాలని ఉంటుంది, సో అలా వెళ్దాం అని చెప్పి ఆ పక్షిని తీసుకుని ఊరి చివర ఒక పెద్ద కొండ ఉంటుంది, ఆ కొండ మీదకి వెళ్తూ అప్పుడు ఆకాశాన్ని పక్షికి చూపిస్తున్నాను అని చెప్పి 2-3 సార్లు ముందుకి వెనక్కి ఆ పక్షిని ఇలా ఇలా అని ఒక్కసారి పైకి వదులుతాడు. వదలగానే
ఆ పక్షి నెమ్మదిగా కిందకి దిగిపోతుంది గ్రావిటేషనల్ ఫోర్స్కి. అప్పుడు ఆ బాబు వాళ్ళ నాన్నని గట్టిగా పట్టుకుని, నానా పక్షి ఆ బర్డ్ చనిపోతుంది అంటాడు. కాదు నాన్న, జాగ్రత్తగా చూడంటాడు. అప్పుడు ఆ పక్షి కిందకి దిగిపోతున్నప్పుడు తన రెక్కల్ని పూర్తిగా విప్పుతుంది. ఇప్పి ఆ రెక్కలు ఆడించి అలా గాల్లో ఎగురుకుంటూ ఓ చెట్టు దగ్గరికి వెళ్ళిపోతుంది. అప్పుడు తండ్రి పిల్లవాడికి చెప్తాడు, అన్న, మన శక్తి ఏంటో మనం తెలియకుండా ఇలాగే ఉంటాం. ఈ పక్షిని ఇలాగే పంజరంలో ఎన్నాళ్ళు ఉంచినా కూడా అలాగే ఉంటుంది. అది దానికి మనం తిండి పెడుతున్నాం, నీళ్లు పెడుతున్నాం, దాన్ని అరెస్ట్ చేసేసాం, మనం ఒక ఖైదీలాగా చేసేసాం దాన్ని. కానీ దాన్ని ఇప్పుడు స్వేచ్ఛగా బయటకు వదిలేస్తే ఎంత బాగా వెళ్తుందో. దానికి ఆ శక్తి ఉంది. కానీ మన ఇంట్లో మనం పంజరంలోంచి బయట పెట్టినప్పుడు అది ఎగరలేదు, ఎందుకంటే దానికి అవసరం రాలేదు. ఇప్పుడు అవసరం వచ్చింది, దాని శక్తిని అది తెలుసుకుంది కనుక ఎగురుతుందని చెప్పి ఆ పిల్లవాడికి ఈ దీంట్లో ఉండే అంతరార్థం ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇది నిజమా కాదా అనేది పక్కకు పెడితే, అలాగే మనుషులు కూడా వాళ్ళ శక్తిని వాళ్ళు తెలుసుకోవట్లేదు. మన శక్తి ఎంతో ఉంటుంది. నేను ఒక ఎపిసోడ్లో చెప్పాను, పార్థిబన్ అనే ఆయన 145 డిగ్రీలు చేశాడని. 98 సంవత్సరాల వయసు ఉన్న రాజ్ కుమార్ వైస్ అనే ఆయన అత్యధిక మార్కులతో MA ఎకనామిక్స్లో గోల్డ్ మెడల్ కూడా సంపాదించుకున్నాడని. వయసు 98. సో మన శక్తిని మనం తెలుసుకోవాలి. అయితే ఊరికే మన శక్తి ఎలా తెలుస్తుంది మనకి, దీనికి ఏమైనా కొలబద్ద ఉందా అంటే కొలబద్ద లేదు, ఈ రోజుకి లేదు. ఐన్స్టీన్ రోజుల్లోనూ లేదు, ఈ రోజుకి కొలబద్ద లేదు. అయితే మనిషి జీవితంలో సక్సెస్కి, జీవితంలో తన మానసిక శారీరక ఆరోగ్యాలకి ఏంటి కారణం అని చెప్పి సైంటిస్ట్స్ వర్క్ చేస్తూనే ఉన్నారు. పర్టికులర్లీ బ్రెయిన్కి సంబంధించి న్యూరో సైంటిస్ట్స్ వాళ్ళు వర్క్ చేసేదంతా సెపరేట్. వాళ్ళు దేని మీద వర్క్ చేస్తున్నారు అని చూస్తే, బ్లడ్ ఫ్లో ఒకటి, న్యూరో ట్రాన్స్మిటర్స్ లెవెల్ ఎలా ఉంది, అలాగే ఆక్సిజన్ యూస్ ఎలా ఉంది, గ్లూకోజ్ యూజ్ ఎలా ఉంది, యాక్షన్ పొటెన్షియల్స్ ఎలా ఉన్నాయి. మరొక అతి ముఖ్యమైన విషయం ఇంటెన్సిటీ ఆఫ్ బ్రెయిన్ రిథమ్స్ అంటారు. ఆ రిథమ్ ఎలా ఉంది. నెక్స్ట్ కనెక్టివిటీ ప్యాటర్న్స్ బిట్వీన్ ఏరియాస్. ఇది బ్రెయిన్లో రకరకాల ఆస్పెక్ట్స్ గురించి న్యూరో సైంటిస్ట్స్ వర్క్ చేస్తూ చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అందుకే మన పెద్దలు కూడా ఏం చెప్తూ ఉంటారంటే, ఎక్కువగా మనకు కొద్దిగా మన మనసు మన మెదడు విశ్రాంతి తీసుకునేలాగా కొన్ని రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ చేయమని, ఎక్కువ ఆక్సిజన్ తీసుకునేలాగా మన ప్రాణాయామం చేయమని పెద్దలు చెప్తూ ఉంటారు. ఎక్కువ ఆక్సిజన్ కావాలి మనకి, బ్రెయిన్ సెల్స్కి ఆక్సిజన్ కావాలి. ఇప్పుడే నేను చెప్పిన పక్షి ఎగ్జాంపుల్ లాగాను, అలాగే కనిపించే మనిషిలో కనిపించని శక్తి ఎంతో ఉంది అన్నట్టుగాను, ఒక రాయిలో శిల్పం ఉంది అన్నట్టుగాను మనలో ఎంతో శక్తి ఉంది కనుక ఆ శక్తిని తెలుసుకోవడానికి మనం ఎప్పుడూ నిత్యం ప్రయత్నం చేస్తూ ఉండాలని చెప్తూ ఈరోజు ఈ ఎపిసోడ్ ముగిస్తున్నాను. మీకు నచ్చితే మర్చిపోకుండా మీరు లైక్ బటన్ నొక్కండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నాకు కూడా చాలా ఉత్తేజం కలిగించిన వారు అవుతారు మీరు. సో ఇంతటితోటి ముగిస్తున్నా. మళ్ళీ ఇంకొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ సత్యనాగేష్.